హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మరమరాలు ఉంటాయి కదా, బరుగులు అని కూడా అంటారు. వాటితో ఇలా దోశలు ఒక్కసారి ప్రిపేర్ చేయండి. చాలా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక 3 తినేవాళ్ళు అయితే ఒక 5-6 తింటారు. అంత బాగున్నాయి. అలాగే చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్. దీనికి ఈ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని దీంట్లో ఒక 2 కప్పుల వరకు మరమరాలు తీసుకున్నాను. మాకైతే మరమరాలు అంటారు. తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం అంటే ఒక గ్లాస్ పైన వాటర్ వేసుకుని ఒకసారి చేత్తో దీన్ని ఇలాగా కిందకి ఇలా అన్నట్టయితే వాటర్ అంతటిని ఇది సోక్ చేసుకుంటుంది. ఇలా అయిన తర్వాత ఒక 10 నిమిషాలు వీటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మిక్సీ చిన్న జార్ ఉంటుంది కదా, తీసుకున్నాను. 1 కప్పు ఇలాగా వేపించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, అలాగే మీ కారానికి తగినట్టు కింద పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం చింతపండు. నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఎండు కొబ్బరి వేసుకున్న చట్నీ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఉప్పు కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలాగా ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత మిక్సీలో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని కూడా ఇందులో వేసుకోండి. వేసుకుని ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ ఆయిల్లో ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీరతో ఇలాగా తాలింపు చేసుకోవాలి. తాలింపు చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి. మరమరాలు చూడండి మంచిగా నానిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా వాటర్ రాకుండా ఇలా గట్టిగా పిండి మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలాగే వేసుకోండి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఇక్కడ 2 స్పూన్ల వరకు వేయించుకున్న పల్లీలు, అలాగే 1 స్పూను ఆయిల్ వేసుకోండి. అలాగే మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. మీ దగ్గర పుల్ల పెరుగు ఉంటే అదైనా వేసుకోవచ్చు. అలాగే ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని మళ్ళీ దీన్ని మిక్సీ పట్టాను. ఇప్పుడు చూడండి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం చేసుకునే క్వాంటిటీకి కరెక్ట్గా 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాం కదా. ఇదిగో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలా చేసుకోవాలి. వాటర్ అనేది మాత్రం 1.5 కప్పు వేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను. ఒకవేళ మీకు బేకింగ్ సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక మీరు ఇది రాత్రే చేసి పెట్టుకుని పుల్లబెట్టుకున్నట్టయితే మనం దీంట్లో సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడైతే మాత్రం కంపల్సరీ సోడా వేసుకోవాలి. ఇలాగా మీరు నాన్ స్టిక్ ఏదైనా సరే ప్యాన్ ఉన్నా ఇలాంటి మందపాటిది తీసుకోండి. ఒక గట్టి వేసుకుంటే దాని అంతటా అదే చూడండి చక్కగా ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఇలాగ కుక్ చేసుకోవాలి. మనం దీన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి పైన కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి టర్న్ చేసి చూపిస్తున్నాను మీకు, అంతే. చూడండి ఇది మంచి కలర్ వచ్చింది కదా. ఇలాగ ఇప్పుడు దీన్ని తీసేసుకోవడమే గిన్నెలోకి. ఇలాగే అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.